బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఢిల్లీ బాట పడితే మరి బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది? ఈ విషయంలో గులాబీ అధిష్టానం కన్ఫ్యూజన్లో పడిందా? పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు కారు పార్టీ రెడీగా ఉందా? వెనుకబడిన వర్గాల మద్దతు కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది? బీఆర్ఎస్లోని బీసీ నేతలు ఏం ఆలోచిస్తున్నారు? కారు పార్టీ క్యాడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరేంటి? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటాకు కాంగ్రెస్ కసరత్తు. కానీ బీసీ బిల్లు కేంద్రం వద్ద, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద. రిజర్వేషన్ల కోసం ఢిల్లీ బాట పట్టేందుకు కాంగ్రెస్ రెడీ. మరి బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఉంది? పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉందా? గులాబీ పార్టీలోని బీసీ నేతలు ఏం ఆలోచిస్తున్నారు? తెలంగాణ రాజకీయాలన్నీ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల చుట్టే తిరుగుతున్నాయి. జనాభాలో అత్యధిక శాతం ఉన్న ఆయా వర్గాల మద్దతుకు కృషి చేస్తున్నాయి. తమతోనే సామాజిక న్యాయం సాధ్యమంటున్న కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి పంపింది. అది ఆలస్యమవుతుండటంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ఆమోదానికి పంపింది. దానిపై రాజ్భవన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. అవసరమైతే ఢిల్లీతో ఢీ అనేందుకు సిద్ధమంటున్నారు. ఇలా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ దూకుడుకు వెళ్తుండటంతో మరి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? బీసీ వర్గాల మద్దతుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తోంది అనే సస్పెన్స్ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం బీసీలకు 42% సీట్లు కేటాయించే అంశంపై తన వైఖరేంటనేది చెప్పడం లేదు. ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినా రాకున్నా బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు సైతం 42% సీట్లు బీసీలకు కేటాయించాలని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇంకా స్పందించడం లేదు. దీంతో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై గులాబీ పార్టీకి స్పష్టత లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కాదని షెడ్యూల్ 9లో చేర్చేందుకు కేంద్రంపై రేవంత్ రెడ్డి సర్కారు ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ అంటోంది. స్థానిక ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఆర్డినెన్స్ తెచ్చారని, అంతేగాని వారికి శాశ్వతంగా మేలు చేసేందుకు బిల్లుకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవటం లేదని కారు పార్టీ నేతలు అంటున్నారు. కేంద్రంపై పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే పోరాటానికి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం కేబినెట్లో తీర్మానం చేసి ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపించింది. అంతకంటే ముందు ఈ ఏడాది మార్చి నెలలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి కూడా పంపించింది. అసెంబ్లీ తీర్మానం, ఆర్డినెన్స్లు పెండింగ్లో ఉండిపోయాయి. అయితే రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. విద్యా, ఉద్యోగాల్లోనూ బీసీ కోటా అమలుకు ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు. మరోవైపు అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం 42% సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీసీ నేతలు అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈ అంశంపై క్లారిటీకి రావాలన్న అభిప్రాయం బీఆర్ఎస్ బీసీ నేతల్లో ఉంది. మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లాంటి బీఆర్ఎస్ బీసీ నేతలు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ పరంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్డినెన్స్తో సంబంధం లేకుండా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందిస్తే బావుంటుందన్న అభిప్రాయాన్ని వీరంతా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 42% సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ కాంగ్రెస్ సవాల్ విసురుతోంది. కానీ బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం విద్య, వైద్యంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి, తూతూ మంత్రంగా చేస్తే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఎంతసేపు ఆర్డినెన్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారే తప్ప
బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు సొంత పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆర్డినెన్స్ కు బ్రేకులు పడితే హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. 42% సీట్లిచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విషయంలో కాంగ్రెస్ క్లారిటీతోనే ఉంది. ఈ మేరకు కసరత్తు సైతం ప్రారంభించింది. బీసీ నేతలను సైతం కాంగ్రెస్ నాయకత్వం అలర్ట్ చేసింది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు దానిపై ఫోకస్ పెట్టలేదు. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లు బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల బాట పట్టారు. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేటీఆర్ చెప్తున్నారు. అయితే బీసీలకు కేటాయించే సీట్లపై మాత్రం కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించడం లేదు. తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ బీసీ నేతలు కాంగ్రెస్కు పోటీగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. ఆర్డినెన్స్ కాదు, రిజర్వేషన్లకు చట్టబద్ధతే బీఆర్ఎస్ స్టాండ్ అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 8న కరీంనగర్లో సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. జయలలిత మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా 42% రిజర్వేషన్ సాధించాకే ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలన్నారు. 42% అమలుపై కాంగ్రెస్ను ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు బీఆర్ఎస్లోని బీసీ నేతలు. ప్రజలందరూ మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 42% రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేమిచ్చింది కాదు, మీరే స్వయం కృతాపరాధంతో మీరే ఇచ్చినటువంటిది. అసలు తీర్మానం పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతికి పంపించినాక ఆర్డినెన్స్ ఎట్లా చెల్లుతుంది అనుకోరు మీరు? ఎందుకు హరీబరీ చేసినారు? ఇవన్నీ డ్రామాలని చేసి ఎదుటి పార్టీ వీళ్ళ మీద నెపం నెట్టి మేము పబ్బం గడుపుకుందామనేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ బెడిసి కొడతాయని చెప్పినాం. ఇవి బెడిసి కొట్టినాయి, రేపు ఢిల్లీలో కూడా బెడిసి కొడతాయి. కాంగ్రెస్ తెచ్చే ఒత్తిడికి కేంద్రం దిగుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ ఏ విధంగా యాక్షన్ ప్లాన్కి సిద్ధమవుతుందో వేచి చూడాలి.